అప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు నాడు నేడు అన్నాడు, నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది, ఇప్పుడు అదే పోయింది. దీనివల్ల ఏమవుతుంది, రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సకల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఈ సంవత్సరం విద్యాశాఖలో వచ్చినటువంటి 10th క్లాస్ రిజల్ట్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిలో మార్కుల గురించి కూడా ట్వీట్ చేయటం, అదేవిధంగా జ్యోతిలక్ష్మి పత్రిక ఏబిఎన్ ఛానల్లో కానీ లేకపోతే ఏబిఎన్ పత్రికలో కానీ ఈనాడులో కానీ పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ వేయించుకొని 10th క్లాస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సాధించినటువంటి ఫలితాలపై పెద్ద ప్రచారం నిర్వహించడం కూడా జరిగింది. అది ఏంటంటే దాంట్లో ఎటువంటిది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాన్ని మేము ఏ విధంగా కూడా తప్పుపట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే పేద విద్యార్థులే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుంటారు, వారికి వచ్చిన అవకాశాలు బట్టి వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలను బట్టి వాళ్ళు చదువుకునే పరిస్థితులు ఉంటాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నమ్ముతుంది. కానీ నారా లోకేష్ బాబు గారు గతంలో బెండపూడి హై స్కూల్కి సంబంధించినటువంటి ఆడబిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంగ్లీష్ మీడియం అనే దాన్ని స్కూళ్ళలో, ప్రభుత్వ స్కూళ్ళ పాఠశాలలో చెప్పించాలని ఒక ప్రయత్నం చేసి చెప్పించినటువంటి తరుణంలో ఆ బెండపూడి స్కూల్కి సంబంధించినటువంటి పిల్లలు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నటువంటి మాటలపై ఎద్దేవా చేసి మాట్లాడినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ, ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్స్ అయితే చేశారో ప్రతి ఒక్కరూ గమనించే ఉన్నారు. Seems to be Indian fans and stamped on their feet. It's an aggressive movement for India. Everyone is proud for your Raj. Fantastic, superb, mind blowing. You're actually talking like a native speaker. Oh my God, watch this. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మా పిల్లలు అంటారు ఫుడ్ ని, మా పిల్లలు ఎలా పలుకుతారంటే అంటారు. ఎవరైనా రెస్టారెంట్కి వెళ్ళేవా అంటారు, మా వాళ్ళు అంటారు రెస్టారెంట్ అంటారు. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావేంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా, చెప్తాను కదా. ప్రభుత్వ హై స్కూల్లో చదువుతూ అద్భుతంగా అమెరికా ఇంగ్లీష్ ను ఉచ్చరించడం అంతా ఒట్టిదేనని తేలిపోయింది. కేవలం అది బట్టియేనని, గొప్పల కోసం బయటకు ప్రచారం చేయడం కోసమే కొందరు విద్యార్థులను ఎంపిక చేసి డబ్బా కొట్టించారన్న నిజం తేలిపోయింది.